టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. టీశాట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి యొక్క ఎన్ఎంఎంఎస్ పరీక్షకు సంబంధించినటువంటి గణిత శాస్త్రానికి సంబంధించిన మరొక అధ్యాయమైనటువంటి వాల్యూమ్స్ మరియు సర్ఫేస్ ఏరియాస్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ గురించి ఈ తరగతిలో మనం నేర్చుకుందాం. సో విద్యార్థులు మొట్టమొదట మనం ఈ వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ నేర్చుకునే సందర్భంలో మన నిజ జీవితంలో ఎదురయ్యేటటువంటి యొక్క వివిధ రకాల సాలిడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదట మీరు గమనించే ఉంటారు, ఒక తరగతి గది కానీ లేకపోతే మీ ఇంటి గదిని కానీ గమనించినట్లయితే అది ఏ రూపంలో కనిపిస్తుంది మీకు ఒకసారి చూడండి. అది సాధారణంగా మీకు ఈ విధంగా కనిపించడానికి అవకాశం ఉంది. అంటే చూడండి, సో మనకు ఈ విధంగా ఉండటానికి అవకాశం ఉంది, రైట్. సో ఇప్పుడు చూడండి, ఈ విధమైనటువంటి ఒక సాలిడ్ మనకు కనిపిస్తుంది, సాలిడ్ ఆకారం. సో దీన్ని ఏమంటారంటే ఇది ఒక గది రూపంలో ఉంది, రూమ్ రూపంలో ఉంది, షేప్ ఆఫ్ ఏ రూమ్. సో దీన్ని మనము జామెట్రికల్గా ఏమని పిలుస్తారు? దీన్ని ఏమంటారంటే దీనిని క్యూబాయిడ్ అంటారండి. క్యూబాయిడ్ అంటారు దీన్ని క్యూబాయిడ్. దీన్నే ఏమంటారంటే దీర్ఘగణము అంటారు. దీర్ఘగణము అంటారు. ఇప్పుడు ఈ దీర్ఘగణానికి మనకు ఈ ఫేసెస్ ఉంటాయి, వీటినే తలాలు అంటారు. ముఖాలు ఉంటాయి, తలాలు ఉంటాయి. సో వీటిని మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని యొక్క కొలతలను మనం ఎలా తీసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని లెంత్గా తీసుకుంటాం. సో దీన్ని మనం బెడ్త్గా తీసుకుంటాం, దీన్ని హైట్గా తీసుకుంటాం. అంటే చూడండి, సాధారణంగా ఎల్ అంటే లెంత్, దీన్నే పొడవు అంటారు. బి బెడ్త్, నెక్స్ట్ హెచ్ హైట్. ఇప్పుడు దీని ద్వారా మనము వాల్యూమ్స్ అంటే స్పేస్ ఆక్యుపైడ్ బై దిస్ సాలిడ్ ఫిగర్. అంటే ఈ యొక్క దీర్ఘగణం చేత మొత్తం కూడా ఉన్నటువంటి ఆవృతమైనటువంటి యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా మనం ఏమంటారంటే దాన్ని ఘన పరిమాణము లేదా వాల్యూమ్ అంటారు. అదేవిధంగా దీని యొక్క సర్ఫేస్ ఏరియాస్ ఎలా కనుక్కోవాలి, దానికి సంబంధించినటువంటి యొక్క సూత్రాలు ఏమున్నాయో ఆ సూత్రాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. చూడండి మరొకసారి మనము రైట్. ఇప్పుడు ఈ దీర్ఘగణం యొక్క కొలతలు చూద్దాం. ఇది పొడవు ఎల్, వెడల్పు బి, ఎత్తు హెచ్. దీంట్లో మొట్టమొదట మనము సో దీని యొక్క సర్ఫేస్ ఏరియాని ఏమంటారంటే ప్రక్కతల వైశాల్యం. దీన్ని ఏమంటారంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, షార్ట్ ఫామ్లో ఎల్ఎస్సి అంటారు. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 2 ఇంటూ హైట్ ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మొట్టమొదటి సూత్రం. ఇక రెండవ సూత్రం ఏంటంటే సంపూర్ణతల వైశాల్యం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకు వచ్చేది చూడండి 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. సో ఈ సూత్ర సహాయంతో మనం టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవచ్చు. సో ఇది తెలుసు కదా, దీన్ని ఏమంటాం మనం క్యూబాయిడ్ లేదా దీర్ఘగణము అంటారు. సో అదేవిధంగా ఇప్పుడు దీని యొక్క ఘన పరిమాణం, ఈ ఘన పరిమాణాన్ని కొన్నిసార్లు కెపాసిటీ అని కూడా అంటారండి. ఘన పరిమాణము, దీన్ని వాల్యూమ్. సో వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏంటంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎల్బిహెచ్ అని రాయొచ్చు. దీనిలో మరొకటువంటి సూత్రం వస్తుంది, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అండి, గమనించండి. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మనం ఈ బిందువును కలిపామనుకోండి, దీన్ని ఏమంటారంటే కర్ణము అంటారు.
ఈ కర్ణం కనుక్కోవడానికి ఒక సూత్రం ఉందండి. ఆ సూత్రం ఏంటంటే √L² + B² + H². దీన్నే ఏమంటారంటే అతి పెద్ద కర్ణము అంటారు. దట్ ఇస్ ద లాంగెస్ట్ డయాగ్నల్ ఇన్ ఏ క్యూబాయిడ్. ఇట్స్ ఎ డయాగ్నల్ ఫార్ములా. సో దీన్ని డయాగ్నల్ మనం డీతో సూచిస్తే D = √L² + B² + H². మనము దీనికి సంబంధించినటువంటి యొక్క కొన్ని సమస్యలను మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఒక ప్రశ్న చూడండి. డైమెన్షన్స్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ are 10 centimeters, 6 centimeters and 5 centimeters respectively. Then first one, lateral surface area, second total surface area, third one volume, fourth one the longest diagonal, the length of the longest diagonal, the longest diagonal. ఓకే, ఆర్. ఈ ప్రశ్నను ఒకసారి మీరు గమనించండి. సో లెట్ మీ రీడ్ ద క్వశ్చన్ వన్స్ అగైన్. ఇఫ్ ద డైమెన్షన్స్ of a cuboid are 10 centimeters, 6 centimeters and 5 centimeters respectively, then lateral surface area, total surface area, volume and length of the longest diagonal or the length of the longest pole that can be actually inserted in a given cuboid. అంటే ఇక్కడ చూడండి, ఒక దీర్ఘకణము యొక్క కొలతలు వరుసగా 10 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు అయితే ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘన పరిమాణము, అదేవిధంగా ఇప్పుడు మనము లాంగెస్ట్ డయాగ్నల్ అంటే అతిపెద్ద అయినటువంటి యొక్క కర్ణాన్ని మనం కనుక్కోవాలి. ఒకసారి మనము దీన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇచ్చింది ఏంది? 10 సెంటీమీటర్స్. దాన్ని L అనుకోండి. L = 10 సెంటీమీటర్స్. ఇక్కడ B = 6 సెంటీమీటర్స్. H = 5 సెంటీమీటర్స్. సో ఫస్ట్ మొట్టమొదట మనము లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడం ప్రయత్నం చేద్దాం. అదేంటి? 2H × L + B. అంటే ఇక్కడ మనకు సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసే ఆన్సర్ వస్తుందండి. అంటే ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? H ప్లేస్లో వీ నీడ్ టు సబ్స్టిట్యూట్ 5 అంటే 2 × 5 ఇంటూ L ప్లేస్లో ఇక్కడ 10, B ప్లేస్లో 6, దట్ ఈస్ 10 + 6. ఇప్పుడు ఎలా రాయొచ్చండి? 2 × 5 = 10, దిస్ ఈస్ 16. 16 × 10 160 కదండి. మరి లాటరల్ సర్ఫేస్ ఏరియాకు యూనిట్స్ ఉంటాయండి, ప్రమాణాలు ఉంటాయి. ఏంటివే ప్రమాణాలు? యాక్చువల్గా అది వైశాల్యాన్ని కాబట్టి మనం స్క్వేర్లలో రాయాలి. అంటే సెంటీమీటర్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకు? సెంటీమీటర్ స్క్వేర్ లేదా చదరపు సెంటీమీటర్ అని కూడా అంటారండి. ఇక ఇప్పుడు మనం సెకండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా చూడండి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2 × LB + BH, LB + BH ప్లస్, సో నెక్స్ట్ గమనించండి ఇక్కడ LB + BH, నెక్స్ట్ HL. ఇప్పుడు దీంట్లో ప్రతిక్షేపించండి. మనకి ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. రైట్, ప్రతిక్షేపిస్తే ఈ విధంగా ప్రతిక్షేపించాలను ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కొలతలు ఉన్నాయి కాబట్టి రైట్. ఇక్కడ = 2 × ఇక్కడ L స్థానంలో అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ L వి రైట్ 10 multiplied with in the place of B we write 6 plus in the place of B we should write 6, in the place of H we need to write 5 plus in the place of H 5, in the place of L 10. ఇప్పుడు ఇది
సింప్లిఫై చేయాలి, సూక్ష్మీకరించాలి. ఎలా సూక్ష్మీకరించాలి? 2 times 10 into 6 is 60 plus 30 plus 50. అంటే ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు జవాబు వస్తుందండి. ఎలా సూక్ష్మీకరించాలి చూడండి. 2 into 60 plus 30 90, ఇది 140 వస్తుంది. 140 into 2 that is 280. ఇది కూడా ఏరియా కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా. యూనిట్స్ ఏంటంటే సెంటీమీటర్ స్క్వేర్. సో ఇప్పుడు మనము వాల్యూమ్ కనుక్కుందాం. వాల్యూమ్ అనేది ఇక్కడ మనకు థర్డ్ క్వశ్చన్. సో వాల్యూమ్ అంటే ఏంది? ఫార్ములా ఇక్కడ ఘన పరిమాణానికి LBH. L అంటే ఎంత? 10, రైట్. ఇప్పుడు 10 into 6 into 5 అంటే 60 into 5. 60 into 5 is equal to 300. ఇక్కడ దీని యొక్క ప్రమాణాలు రాయాలి, యూనిట్స్ రాయాలి. యూనిట్స్ ఎలా వస్తాయండి? సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ క్యూబ్. సో నెక్స్ట్ మరొక ప్రశ్న ఉంది, లాంగెస్ట్ డయాగ్నల్. అంటే ఇక్కడ చూడండి, లాంగెస్ట్ డయాగ్నల్ అంటే మనకు ఫార్ములా ఏంటి? లాంగెస్ట్ డయాగ్నల్కు ఇక్కడ √L² + B² + H². ఇప్పుడు దీనిలో L స్థానంలో 10, B స్థానంలో 6, H స్థానంలో 5 రాయండి. రాసి సూక్ష్మీకరించడానికి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మనము విలువలు ప్రతిక్షేపించి సూక్ష్మీకరించడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి, L² అంటే 10², B² అంటే 6², H² అంటే ఇక్కడ మనకు 5² వస్తుంది. అంటే విద్యార్థులు మీరు ఇక్కడ వర్గాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కనీసం మీరు 30² వరకు గుర్తుపెట్టుకోవాలి. అంటే 1² 1, 2² 4, 3² 9, 4² 16, 5² 25, అలానే 6² 36, 10² ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. అదే ఘనాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, క్యూబ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇన్ పర్టికులర్ అబౌట్ NMMS ఎగ్జామినేషన్. చూడండి, ఇక్కడ మనకు √10² అంటే 100 + 6² 36, 5² is 25. సో 36, 25 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి ఇక్కడ? సో 30 + 20 50, 11 61 వస్తుందండి. సో ఇక్కడ దిస్ ఈజ్ 100 + 61 అంటే √161. ఇది సెంటీమీటర్ ఉంటుందండి. దిస్ ఇస్ సెంటీమీటర్. సో ఈ విధంగా మనము దీర్ఘఘనానికి సంబంధించినటువంటి యొక్క ప్రకతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘన పరిమాణము, అదేవిధంగా అతిపెద్ద కర్ణం యొక్క కొలతను కూడా కనుక్కోవచ్చు. అంటే దట్ మీన్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ అండ్ ద లాంగెస్ట్ డయాగ్నల్ ఇన్ ద గివెన్ క్యూబాయిడ్ ఆఫ్ ద గివెన్ డైమెన్షన్స్ వీ కెన్ ఫైండ్. మరొక ప్రశ్న చూద్దాం. ఇఫ్ L + B + H is equal to 21 and LB + BH + HL is equal to 140. LBH are the dimensions of a cuboid. Then find the length of the longest diagonal. ఒక విద్యార్థులు గమనించండి, ఇక్కడ L, B, H are the dimensions of a cuboid such that L + B + H is equal to 21 and LB + BH + HL is equal to 140. Then find the length of the longest diagonal. అంటే విద్యార్థులు మరి ఈ ప్రశ్నను మరొక రకం కూడా మనం చెప్పుకోవచ్చు. ఎట్లంటే, దెన్
మరొక రకం కూడా చెప్పుకోవచ్చు. ఇదొక రకంగా ప్రశ్న ఇవ్వచ్చు, లేకపోతే మరొక రకం కూడా అడగవచ్చు. ఎలా అంటే చూడండి మరొకసారి. ఇఫ్ ఎల్ కామా బి కామా హెచ్ ఆర్ ద dimensions of a cuboid clear, such that L plus B plus H is equal to 21 and LB plus BH plus HL is equal to 140, then the length of the longest pole that can be placed in it is. It's a very beautiful question అండి ఇది. సో జాగ్రత్తగా గమనించండి. సో pole that can be placed in it is. So let me repeat the question once again. LB plus BH plus HL. So if L comma B comma H are the dimensions means length, breadth, height of a cuboid such that L plus B plus H is equal to 21 and LB plus BH plus HL is equal to 140, then the length of the longest pole that can be placed in the cuboid is. అంటే చూడండి, L plus B plus H is equal to 21 మరియు LB plus BH plus HL is equal to 140 అయ్యేటట్లు ఒక దీర్ఘగణము యొక్క కొలతలు L కామా B కామా Hలు అయితే ఆ దీర్ఘగణంలో ఉంచగలిగినటువంటి యొక్క పొడవైన అతిపెద్ద కర్ర పొడవు ఎంత అది అడిగింది ఇక్కడ. లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ పోల్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ద క్యూబాయిడ్ అది కనుక్కోవాలి. చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో మనం ప్రయత్నం చేద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఒక ఫార్ములా కనుక ఐడియా ఉందనుకోండి, లాంగెస్ట్ పోల్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ డయాగ్నల్. అంటే D ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా అయింది √L² + B² + H². ఈ ఫార్ములాను యూజ్ చేయాలన్నటువంటి ఐడియా మనకు రావాలి. అంటే ఇక్కడ ఏంటి, మనము విత్ ద హెల్ప్ ఆఫ్ L + B + H is equal to 21 and LB + BH + HL is equal to 140, we are able to find out L² + B² + H². Easily we can find out the value of D using D is equal to √L² + B² + H². అంటే ఇక్కడ గమనించండి, L + B + H is equal to 21 ఉంది, LB + BH + HL is equal to 140 ఉంది. కాబట్టి ఈ రెండిటి సహాయంతో గనక మనము బీజగణితంలోని ప్రక్రియలు ఆల్జీబ్రిక్ ఆపరేషన్స్ను మనం యూజ్ చేసుకొని L² + B² + H² కనుక్కోగలిగితే మనకు ఆన్సర్ జవాబు వస్తుంది. సో ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ మొట్టమొదట ఇప్పుడు L + B + H is equal to 21 తీసుకోండి. మీరు స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి, ఇరువైపుల వర్గం. దాన్ని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటారండి. ఇరువైపుల వర్గం చేస్తాం. చూడండి, ఇరువైపుల వర్గం చేస్తే మనకి ఏమొస్తుంది, L + B + H² is equal to 21². మీకు చెప్పాను కదండి 21² కూడా గుర్తుపెట్టుకోవాలని. అంటే 21² అంటే ఎంత వస్తుందండి, 21 × 21 ఎంత అవుతుందండి, 21 × 21 చూడండి 441 వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు L + B + H యొక్క హోల్² వాల్యూ రాయాలండి. దాని విలువ మనకు తెలుసు, L² + B² + H² ప్లస్ 2LB ప్లస్ 2BH ప్లస్ 2HL ఈజ్ ఈక్వల్ టు 21² అంటే 441 కదండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎందుకు అలా రాసామో మీకు ఐడియా ఉందా?
ఎస్, మీరు ఆల్రెడీ a+b+c² ఫార్ములా గుర్తు తెచ్చుకొని ఉంటారు. యూ మైట్ హ్యావ్ రికలెక్టెడ్ ద ఫార్ములా ఆఫ్ a+b+c². ఓకే, ఇప్పుడు మనం చూడండి దీన్ని మన కన్వీనియన్స్ కొరకు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే l² + b² + h². ఇప్పుడు ఈ 3 పదంలో నుంచి మనము 2 కామన్ తీసుకోవచ్చు. సో 2 కామన్ తీసుకుంటే మనకేమొస్తుందండి ఇక్కడ 2 × LB + BH + HL. సో = 441. ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే LB + BH + HL ఇచ్చారండి 140. అంటే దీని ప్లేస్లో మనం 140 పెట్టుకోవచ్చు అండి. అంటే మనకు వచ్చేది చూడండి ఇక్కడ ఏమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ గమనించండి, ఇప్పుడు ఇక్కడ మనకు ఈ స్టెప్ వస్తుందండి. ఈ స్టెప్ వస్తుంది. ఈ స్టెప్ని మనము ఒకసారి గమనించినట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ LB + BH + HL 140. సో ఇప్పుడు మనము దీని ప్లేస్లో 140 రాసుకోవచ్చు. 140 రాసుకోవచ్చు. L² + B² + H² + 2 × 140 = 441. దీన్ని జాగ్రత్తగా సూక్ష్మీకరించండి, మీకు వస్తుంది L² + B² + H². 140 × 2 అంటే తెలుసు కదండి మీకు 280. వెరీ సింపుల్, 441. ఇప్పుడు మనం ఏం చేయాలి, 280ని ట్రాన్స్పోజ్ చేయాలి రైట్ హ్యాండ్ సైడ్కు. అంటే మనము ట్రాన్స్పోజ్ చేస్తే అది నెగిటివ్గా మారుతుంది. L² + B² + H² రైట్. సో ఎంత వస్తుందండి 441 - 280. ఇప్పుడు మనం 441లో నుంచి 280 సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే ఎంత వస్తుందండి 1. ఇప్పుడు ఇది 14 అవుతుంది, ఇది 3 6 1 161 వస్తుంది. సో మనకు అడిగింది ఏంటండి, లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ రాడ్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ద క్యూబాయిడ్. అంటే మనం D = ఫార్ములా మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. చూడండి ఒకసారి ఇక్కడ మొట్టమొదట మన గోల్ ఇది D. కాబట్టి ఇప్పుడు దాంట్లో మనం ప్రతిక్షేపిస్తే మనకేమొస్తుందండి ఒకసారి చూడండి. D = √L² + B² + H². సో ప్రతిక్షేపిస్తే √161 యూనిట్స్. ఎందుకంటే ఇక్కడ మనకు సెంటీమీటర్లు కానీ మీటర్లు కానీ ఇవ్వబడలేదు కాబట్టి జనరల్గా మనం యూనిట్స్ లేనప్పుడు యూనిట్స్గా రాస్తాం. సో దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ రాడ్ రైట్. సో మనం ఇప్పుడు మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. ఇఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద three faces of a cuboid are respectively A1, A2 and A3. A1, A2, A3. Then the volume of it in terms of A1, A2 and A3 is, this is also very beautiful question and also very important for the కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. అంటే విద్యార్థులు గమనించండి, ఒక దీర్ఘగణము యొక్క 3 ముఖాల యొక్క వైశాల్యాలు వరుసగా A1, A2 మరియు A3 అయినట్లయితే దాని యొక్క ఘన పరిమాణాన్ని A1, A2 మరియు A3 పదాల్లో తెలపమన్నాడు. అంటే చాలా ఈజీ అండి విద్యార్థుల విషయం గమనించండి. దాని యొక్క డైమెన్షన్స్ మీరు ఏం తీసుకుంటారంటే లెంత్ L, B, Hగా తీసుకోండి. అంటే ఒక ఫేస్ది మనము ఇక్కడ 3 దీర్ఘచతురస్రాలు వస్తాయి కాబట్టి దాని యొక్క పొడవు వెడల్పు ఏమవుతాయంటే ఒక దానికి LB అవుతుంది, ఇంకొక దానికి BH అవుతుంది, ఇంకొక దానికి HL అవుతుంది. అంటే దీని యొక్క ఏరియా A1 కనుక్కోవాలి, దీని యొక్క ఏరియా A2 కనుక్కోవాలి, A3 కనుక్కోవాలి. ఇక్కడ విడిగా రాస్తాను చూడండి. అప్పుడు మనకేమొస్తుందంటే A1 అంటే ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, లెంత్ ఇంటూ బెడ్త్ కాబట్టి LB, తర్వాత A2 B × H BH, A3
హెచ్ఎల్ అంటే వీటిని మనము అటు ఇటు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు అండి, పర్వాలేదు. A1 A2 A3 ఇన్ టర్మ్స్ ఆఫ్ LBH వచ్చింది కదా. అయితే ఒక విషయం గమనించండి, ఇక్కడ మనం మొట్టమొదట మనము వాల్యూమ్ ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంది, వాల్యూమ్ కదా. వాల్యూమ్ ఫార్ములా రాయండి. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, LBH. సో దీన్ని వర్గం చేయండి. వర్గం చేస్తే స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఇక్కడ చూడండి. V² ఈజ్ ఈక్వల్ టు L² B² H². ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ L² B² H²ను LB BH HLలో రాయగలమా? ఒకసారి ప్రశ్న రాయగలం. ఎలా రాయగలం ఒకసారి చూడండి. దీన్ని మనము LB ఇంటూ BH ఇంటూ HL ఒకసారి వెరిఫై చేసుకోండి, అభ్యంతరం లేదు. మీరు వెరిఫై చేసుకోవచ్చు. యూ కెన్ వెరిఫై యువర్ సెల్ఫ్. సో ఎలా వెరిఫై చేసుకోవచ్చు, L ఇంటూ L L², B ఇంటూ B B², H ఇంటూ H H². ఇప్పుడు చూడండి, మనకు ప్రశ్న ఏమడిగాడు, A1 A2 A3 పదాల్లో అడిగింది కాబట్టి ఇప్పుడు మనం LB స్థానంలో A1, BH స్థానంలో A2, HL స్థానంలో A3 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుందండి, A1 ఇంటూ A2 ఇంటూ A3 వస్తుంది. మనకు అడిగింది V కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ A1 ఇంటూ A2 ఇంటూ A3. వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ దిస్ ఇస్. సో ఇలాంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం మనకుంది. సో మీరు మీ పుస్తకం సంబంధించినటువంటి యొక్క క్యూబాయిడ్కి సంబంధించింది కానీ క్యూబ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా సాధించడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సిలిండర్కి సంబంధించిన ప్రశ్నలు కూడా సాధించడానికి మీరు ప్రయత్నం చేయండి. మనం తిరిగి తర్వాత తరగతిలో కలుసుకుందాం. సో అంతవరకు సెలవు.